హలో, ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు ఇప్పుడు బైబిల్ తీసుకోగానే ఈ వాక్యం వచ్చింది. నేను రోజైతే మీకు చదివి వినిపిస్తలేదు కదా, పాటే పాడుతున్నాను కదా. ఈరోజు వాక్యం చదివి వినిపిద్దాము అనే ఆశ ఉంది. అనుకోగానే బైబిల్ అటు తెరిచానో లేదు, ఈ అధ్యాయం వచ్చింది. నేను ఇప్పుడు మీకు వినిపిస్తున్నా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. అసలు చూడు, నాకు తెలియకుండానే అంత మంచి వాక్యం వచ్చింది. నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారివలే అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయుకుము. వారు దుష్టులోచన హృదయములలో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిచ్చు. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధాపరచక నిర్మలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు. ఆయన స్తోత్రము కలుగునుగాక, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహరించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారి కాపరి అయిన నిత్యము వారిని ఉద్ధరింపుము. దావీదు కీర్తన. నేనిప్పుడు 28, 29 దాకా చదివాను ఫ్రెండ్స్. కానీ నేను అనుకోలేదు ఈ వాక్యం నాకు వచ్చిందని. చూసావా, మన దేవుడు గొప్పవాడు, నిజమైన దేవుడు. అందుకే వాసుంటి వాళ్ళు పక్కన తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారు దుష్టాలోచన హృదయములతో నుంచుకొని, భక్తిహీనులు పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయుము. వారు దుష్టుల ఆలోచన హృదయములను ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుతురంట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి వాక్యాలు మనకు దొరకవు. అనుకోకుండా ఇట్లా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈరోజు ఇది వచ్చిందమ్మా అనుకోకుండా. ఓకేనా? ప్రైజ్ లార్డ్.